దోస్త్ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అందుకోసం సైట్ అయితే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే ఓపెన్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్, అదేవిధంగా క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, అదేవిధంగా అప్లికేషన్ ఫీ పేమెంట్, క్యాండిడేట్ లాగిన్, హెల్ప్ లైన్ సెంటర్, కాలేజెస్, అదేవిధంగా మనము యూజీ కోర్స్ అండ్ ఎలిజిబిలిటీ కూడా తెలుసుకోవచ్చు. సో, మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ మీద మనమైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, మనం క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ మీరు రెగ్యులర్ ఇన్ వెబ్‌సైట్ అదేవిధంగా దోస్త్ యాప్‌లో కూడా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. మీషోలో చేసుకోవచ్చు. టీఆఫోలియోలో కూడా చేసుకోవచ్చు. సో, నేను ఇప్పుడు వెబ్‌సైట్‌లో ఇస్తున్నాను కాబట్టి రిజిస్టర్ ఇన్ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో, ఈ విధంగా మనకి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో, ఇక్కడ మీరు ఏ బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషనా లేకపోతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీయా? సో, మీకు ఏ బోర్డో ఆ బోర్డ్‌కి సంబంధించి ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అనమాట. సో, మీ యొక్క ఇంటర్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మొబైల్ నంబర్ అడుగుతుంది కదా! సో, మీ ఆధార్‌కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో సో, ఆ మొబైల్ నంబరే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ లేనట్టయితే తొందరగా చేసుకోండి. ఒకవేళ అది కూడా కాకపోతే మీ హెల్ప్ లైన్ సెంటర్‌లోకి వెళ్ళినట్టయితే వాళ్ళు మీ యొక్క బయోమెట్రిక్ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ అది చేస్తారనమాట. సో, ఇక్కడ మనం తర్వాత ఇక్కడ మీ క్యాప్చా ఎంటర్ చేసుకొని క్లిక్ హియర్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయాలనమాట. సో, క్లిక్ చేసిన తర్వాత సో, మీ ఆధార్ కార్డ్‌కి ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ ఉంటుందో దానికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని వాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేసుకున్నట్టయితే సో, మనకు మీ యొక్క దోస్త్ ఐడీ అనేది జనరేట్ అయిపోతుంది. మీ యొక్క దోస్త్ ఐడీ కూడా వస్తుందనమాట. తర్వాత మనము ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒక ₹200 ఏమో ఉంటుంది పేమెంట్. సో, మీరు ఆ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ గాని క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ మీకు దోస్త్ ఐడీ, మీ యొక్క హాల్ టికెట్ నంబర్, మీ యొక్క స్టూడెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, అప్లికేషన్ ఫీస్ కూడా చూపిస్తుంది. మనం 3 వేస్‌గా అయితే చేసుకోవచ్చనమాట పేమెంట్. వాలెట్ ఉంటే ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ గాని చేసేదుంటే బిల్‌డీస్ ద్వారా అయితే చేయండి. లేకపోతే ఆటోమ్ పేమెంట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేసుకుంటే పేమెంట్ అయిపోయిన తర్వాత మీకొక ట్రాన్సాక్షన్ ఐడీ రావడం జరుగుతుంది. సో, దీన్ని మీరు కాపీ చేసి గాని ఇక్కడ నోట్ చేసి గాని పెట్టుకోండి. ఫ్యూచర్‌లో ఇన్‌కేస్ మీకేమైనా ప్రాబ్లమ్ అయితే ఈ ట్రాన్సాక్షన్ ఐడీ ద్వారా మనమైతే కాంటాక్ట్ కావచ్చు. సో, మనము క్లిక్ హియర్ టు లాగిన్ అని మీద క్లిక్ చేసుకున్నట్టయితే సో, మీకొక 6 డిజిట్ పిన్ అనేది మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీ మొబైల్‌కి రావడం జరుగుతుంది. కొంతమందికి లేట్ వస్తుంది. కొంతమందికి 1 డేస్ గాని, 2 డేస్ గాని టైం కూడా పడుతుంది. కంగారైతే పడొద్దు. సో, మీకు పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సైట్‌లోకి రావాలన్నమాట. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది కార్నర్ సెక్షన్‌లో. అందులో లాగిన్ కావాలన్నమాట. సో, లాగిన్ అయిన తర్వాత సో, మీకు దోస్త్ ఐడీ ఎలోగోలో జనరేట్ అయ్యి ఉంటుంది. కాకపోతే మీకు పిన్ అనేది కొత్తగా వస్తుంది. ఆ పిన్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ బటన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత సో, మనకి ఈ విధంగా మనము చూసుకోవచ్చనమాట. మన యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత. సో, ఇక్కడ మీ యొక్క స్టూడెంట్ నేమ్ గాని, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, స్టూడెంట్ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కూడా మ్యాండేటరీ. ఇక్కడ మనకు రెడ్ మార్క్ చూపిస్తుందని మ్యాండేటరీ అనమాట. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్ కావచ్చు గాని, తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ బోర్డు, తర్వాత మీ యొక్క మెమో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. సో, మీ రీసెంట్ మెమో ఒకవేళ లేకపోయినట్టే షార్ట్ మెమో కూడా వస్తుంది. సో, దాన్ని అప్‌లోడ్ చేసినా సరిపోతుంది. తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ బోర్డు కోర్స్ ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. సో, మీ యొక్క మార్క్స్ సెక్యూర్డ్ మీకు ఎంత వచ్చినాయి ఆ మార్క్స్ అంటే సబ్జెక్ట్స్ వైస్ ఎంటర్ చేయాలి. అంటే మీకు గ్రూప్ సబ్జెక్ట్స్ మార్క్స్ వేరే ఉంటాయి. సో, మాక్సిమం మార్క్స్ వేరే ఉంటాయన్నమాట. ఇన్‌కేస్ మన పర్సెంటేజ్‌కి చూసుకున్నట్టయితే సో, స్టడీడ్ ఎక్కడ మీ కాలేజ్ ఎక్కడ కంప్లీట్ చేశారు, ఓవరాల్ పర్సెంటేజ్ ఎంత. సో, మీరు ఒక స్కాలర్‌షిప్ ఐడీ గాని ఉంటే ఒకవేళ ఇయన్నీ లేకపోతే అవసరం లేదు. సో, మన మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత మీ యొక్క మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఏ మీడియంలో మీరు క్వాలిఫై అయ్యారు. తర్వాత మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్ ఏంది అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ ఏమన్నా బ్రిడ్జ్ కోర్స్ తీసుకున్నట్టయితే ఇఫ్ ఎనీ అయితే ఏదైనా ఉంటే ఎంటర్ చేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీ యొక్క రిలీజియన్ గాని, సో, మీ యొక్క రిలీజియన్ అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత సో, మీ మ్యాట్రిక్యులేషన్ మార్క్స్ అనమాట. మీ యొక్క ఎస్ఎస్‌సి మెమో ఉంటాయి కదా! సో, దాని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఎన్‌సీసీ ఒకవేళ ఉన్నట్టయితే ఒకవేళ ఎంటర్ చేయాలి. లేదంటే అవసరం లేదు. సో, నో అని పెట్టుకునే సరిపోతుంది. తర్వాత మీ యొక్క యాక్టివిటీ లెవెల్ గాని, సో, ఇక్కడ మనకు నోట్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, ఇన్‌కేస్ మీరు క్యాస్ట్ ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ గాని, ఓబీసీ క్యాండిడేట్‌లు అయితే గనక మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనక డీటెయిల్స్ ఇయ్యకపోతే మీరైతే జనరల్ కేటగిరీ కింద వస్తారనమాట. సో, కంపల్సరీ ఎవరైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అప్‌లోడ్ చేయాలి. ప్లస్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ వికలాంగులైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అనమాట. మీ యొక్క సదరం సర్టిఫికేట్ నంబరు, మీ యొక్క సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క లాస్ట్ 7 ఇయర్స్ ఒక స్టడీ సర్టిఫికేట్ అదేవిధంగా పేమెంట్
స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత సో మనకు అంతా అప్లోడ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్ చూపిస్తుంది అనమాట, బై కోర్సా బై కాలేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనమైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే